హైపర్ న్యూస్కి స్వాగతం. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గూడూరు శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఉభయ దేవరలతో కలిసిన స్వామివారిని విశేష అలంకరణ ఏర్పాటు చేసి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सिद्धिरस्तु तथातो मंडल शुद्ध्यर्थं तदेव पुण्याः वाचनञ्च करिष्ये तथातो निर्विघ्नता परिसमाप्त्यर्थं श्री विश्वक्षेण आराधयिष्ये इति संकल्प्य विश्वक्षेणमावाहयामि ओम शुभः विश्वक्षेणमावाहयामि ओम एकश्यामं सुमणिमकुटं वेदभद्रं शुभाङ्गं ध्यायेद्देवं धनदलितं सूत्रपद्यासमेतं सूत्रपदिसमेताय श्री विश्वक्षेणाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नमः जगते योमश्रीमतमोल सदस्य
చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని దించి ధ్వజ ఆవరణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో పుష్పయాగం, ఏకాంత సేవ నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम शांति शांति शांति।
महादेवस्य धीमहि नारायणं గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆదవజ్రాధ్వజా విరాజ కాంగే ముంజయము పూసాభ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవ विद्यावान गुणी अतिशा राम काज करिवे को प्रभु चरित्र Go
పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం పట్టణ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. గూడూరు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి విశేషాలను ప్రత్యేక పూజలు నిర్వహించి రథంలో నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ రథాన్ని తీసుకెళ్లారు. లక్ష్మీనారాయణ మీరు समर्पयामि नैवेद्यं समर्पयामि धूपदीपानन्तरं दानवयं समर्पयामि दापतः नारिकेल कदलीफलं निवेदयामि सर्वदा सर्वकार्येषु नातिशेषाय मङ्गलं येषां विश्व भगवान् मङ्गलाय तनो हरिः लाभस्तेषां जगस्तेषां गतस्तेषां पराभवा येषां Yep.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. భరద్వాజ గోత్రోద్భవులైన హరికుమార్ రాజు గారు, ధర్మపతి విజయ భార్గవి గారు, చైత్ర వైష్ణవి చైత్ర గారు, అనసు గారు ఈరోజు అన్నసంతర్పణకి అందరూ కూడా కుటుంబ సంతర్పణ అన్నసంతర్పణ చేశారు. ఈరోజు అమ్మాయి అనుషు పుట్టినరోజుని ముందుగానే 16వ తేదీ పుట్టినరోజు అయితే ముందుగానే ఈరోజు రాజుగారు ఇప్పటికీ చాలా సార్లు అన్నసంతర్పణకి చాలా సహాయం చేశాడు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో కూడా 2-3 అన్నసంతర్పణ చేస్తున్నాం. వీళ్ళు అన్నసంతర్పణ చేసిన వారికి వారి కుటుంబాలకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఒకసారి మహాదేవుని ప్రార్థన. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఎవరైనా కూర్చొని తినొచ్చు, నేడు కూర్చొని తినొచ్చు. హరిగా త్రయంబకే గౌరే నారాయణ నమోస్తుతే సర్వమంగళ. హర హర మహాదేవ శంభో శంకర సజ్జో జాతాయ వామదేవాయ శ్రేష్ఠాయ జ్యేష్ఠాయ. చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో 2 పేషెంట్ పడకలను హాస్పిటల్ వైద్యులకు క్లబ్ సభ్యులు అందజేశారు. చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో 2 పేషెంట్ పడకలను రొటేరియన్ పివి సుధాకర్ రావు, బండి ధనంజయ రెడ్డి దాతృత్వంతో 2 పేషెంట్ పడకలను అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరాఫత్ మాట్లాడుతూ, రోటరీ వెస్ట్ క్లబ్ వారు మా హాస్పిటల్కి అవసరమైన 2 పడకలను అందించడం అభినందనీయమని, అందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నాశన నాగులు, సెక్రటరీ గిరిబాబు, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పిఎం రావు, సన్నత్ కుమార్ రెడ్డి, సిద్ధారెడ్డి, డాక్టర్ తేజస్విని, ఉమాపతి, రవికుమార్, బలరామిరెడ్డి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను బట్టలు నొక్కుతాను ఈ డైలాగ్ తప్పితే వేరే డైలాగ్ లేక కావాలి కదా అంత లాభం చెమ్మైతే మళ్ళీ సార్ సార్
ఇది స్టెరిలైజేషన్. గీజర్ గానే ఉంది సార్. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఎక్కడమ్మా? ఈరోజు మా చిలకూరు పిహెచ్సికి సంబంధించి రోటరీ వెస్ట్ క్లబ్ నుంచి రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు వారి ఆధ్వర్యంలో మా హాస్పిటల్కు 2 పేషెంట్ బెడ్లను మరియు కాట్లను వారి యొక్క దాతృత్వము ద్వారా మాకు అందించడం జరిగింది. ఇందులో దాతలైన రోటేరియన్ పివి సుధాకర్ రావు గారికి మరియు బండి ధనంజయ రెడ్డి గారికి చాలా గొప్ప కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అట్లానే మనందరికీ తెలిసిన సుపరిచితమైన లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ దాతగారైన పిఎం రావు గారికి, అలానే గోపాల్ రెడ్డి గారికి, అలానే గౌరవ అధ్యక్షులు నాసిని నాగులు గారికి, అలానే సెక్రటరీ గారు గిరిబాబు గారికి మరియు రోటరీ వెస్ట్ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఎందుకు ఇంత గొప్పగా ఈ విషయాన్ని చాటి చెప్తూ ఉన్నామంటే, రోటరీ ఇంటర్నేషనల్లో భాగమైన రోటరీ క్లబ్ వెస్ట్ వారి యొక్క యాక్టివిటీస్, వారి యొక్క సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా 6-7 ఏరియాస్లో వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, తర్వాత వాటర్, హైజీన్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళ యొక్క సేవా కార్యక్రమములు ఉధృతంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వారిని, వారి కుటుంబాలని ఆ యొక్క భగవంతుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మా పిహెచ్సి చిలుకూరుకి సంబంధించి ఒక 2 పేషెంట్ కాట్స్, బెడ్స్ అవసరమని చెప్పినప్పుడే వెంటనే స్పందించి ఈ యొక్క పేద ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమము మరింతగా మాకు అలానే ఈ యొక్క పేషెంట్స్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ, దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మాకున్న అవసరాలు కూడా మేము చెప్పుకునేట్లు అవుతుంది. మరి ముఖ్యంగా మరొకసారి ఈ యొక్క విషయంలో వీళ్ళు చేసిన ఈ గొప్ప సేవా కార్యాన్ని బట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క చిన్న విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఒక అధునాతనమైన నిర్మాణాన్ని చిలుకూరు మండల ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. ఇక్కడ కొన్ని మౌలిక అవసరాలు కావాలని డాక్టర్ గారు సంత్ కుమార్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని కోరటంతో ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ స్పందించి మా గౌరవ సభ్యులు బండి ధనంజయ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని సుధాకర్ గారు నేను స్పాన్సర్ చేస్తాను 10,000 రూపాయలు చేయాలంటే ఒక మంచి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాం, అప్పుడు చేస్తే మీకు కూడా తృప్తిగా ఉంటుందని దాన్ని చెప్పిన వెంటనే సనత్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఈ అవసరాన్ని గుర్తించి క్లబ్ ముందుకు తీసుకురావడం, వెంటనే ఆ కార్యక్రమాన్ని ఒక 2 బెడ్లు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. దాతల సహకారంతోనే చాలా వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కేవలం ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంతో పాటు దాతల సహకారం ఉంటేనే ఆ మండల పరిధిలో కానీ, గ్రామ పరిధిలో కానీ విస్తృతంగా ఆ సేవలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఎప్పుడు కూడా ఇటువంటి విద్య కానీ, వైద్య సానికి సంబంధించి ఎప్పుడు ముందుంటుంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలను అంటే సీజన్ను బట్టి ఏ సీజన్లో ఏది అవసరం అనేది చేయడానికి ఎప్పుడు ముందుంటుంది. గతంలో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చికెన్ గున్యా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి హోమియో మెడిసిన్స్ తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్కి ఉంది. అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చినా, డయేరియా వచ్చినా ప్రతి వార్డుల వారీగా క్యాంపులు పెట్టి అప్పుడు వైద్య విధాన పరిషత్ ద్వారా, మున్సిపాలిటీ ద్వారా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సంయుక్తంగా అనేక కార్యక్రమాలు అంటే దాదాపు 1 రోజుల పాటు ప్రతిరోజు ప్రతి వార్డులో కూడా క్యాంపులు పెట్టి అవసరమైన వారిని హాస్పిటల్కి పంపించడం, అక్కడ అవసరమైతే అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా వైద్య విషయంలో ఎప్పుడు కూడా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ముందుంటుంది. అలాగే మీకు అందరూ తెలిసి ఉంటుంది, ఇక్కడ మనకు రోటరీ పెద్ద హాస్పిటల్ ఒకటి ఉండింది, వైద్య విధాన పరిషత్ గూడూరు హాస్పిటల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఐకేర్ సెంటరు దాదాపు 12,000 ఆపరేషన్లు ఈ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలని రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఎప్పుడు నిరంతరంగా ప్రజలకు అందిస్తూ ఉంటుంది. దాంట్లో సభ్యులైనటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు కానీ, పిఎం రావు కానీ, రామ్మోహన్ రావు గారు, అలాగే ఇప్పుడున్న 2వ తరం
సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని చెప్పినా కూడా ముందుండి మేము చేస్తాం ఆ కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని చేయూతనిస్తూ అందరికీ కూడా ప్రజలందరికీ చేరువలో తీసుకొస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఇక్కడ అనుమతి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇచ్చినటువంటి డాక్టర్లిద్దరికీ అలాగే ఇక్కడ సిబ్బందికి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేపట్టినా మేము ముందుంటామని చెప్పేసి మాకు సహకారాన్ని ఇస్తుంది మా గౌరవ రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి వారికి నెలకు 20,000 కుటుంబ పోషణ చేసుకునేలా టైలరింగ్ శిక్షణతో పాటు మిషన్లను అందజేస్తామని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. సైదాపురం మండలం కేంద్రంలోని సైదాపురం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మహిళలకు టైలరింగ్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ 101 మంది దరఖాస్తు చేసుకుంటే 100 మందికి టైలర్ మిషన్లు ఇచ్చేలా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని, ఎంతమందికైనా శిక్షణ కావాలని ముందుకు వస్తే వారికి శిక్షణ ఇచ్చి మిషన్లు ఇవ్వడానికి కృషి చేస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేని వారికి యాండింగ్లు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణ కోరారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ నిర్మల మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి 9:50 లోపు ఎఫ్ఆర్ఎస్లో ఫేస్ హాజరు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 12 నుండి 12:50 లోపు హాజరు క్లోజింగ్ ఉంటుందన్నారు. రెండో బ్యాచ్కు 1 గంట నుండి 1:50 లోపు ఎఫ్ఆర్ఎస్లో ఫేజ్ హాజరు తీసుకుంటారని, వెళ్ళేటప్పుడు సాయంత్రం 4 గంటల నుండి 4:50 లోపు హాజరు క్లోజ్ అవుతుందని అన్నారు. 80% హాజరు ఉండి టైలరింగ్ శిక్షణ తీసుకున్న వారికే మిషన్లు ఆఖరులో సర్టిఫికేట్తో ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. జెడ్పీటీసీ పోలయ్య మాట్లాడుతూ పాత ఆసుపత్రి గోడ రోడ్డు ప్రాంగణంలో ఆక్రమణలతో ప్రయాణికులు, ఉద్యోగ సిబ్బంది బస్సుల కోసం వేచి ఉండడానికి షెల్టర్ లేదని, ఆక్రమణను తొలగించి షెల్టర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఈ సమస్యపై ఎమ్మెల్యేకు ఆక్రమణ తొలగింపు చేసి షెల్టర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి, నాయకులు దిలీప్ నాయుడు, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, వరిగొండ సురేంద్ర, జెడ్పీటీసీ పోలయ్య, కేపీ రాజు, రాజశేఖర్ రాజు, ఎం రమణయ్య నాయుడు, ఎంపీడీఓ పురుషోత్తం, శివకుమార్, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.